మా ప్రియమైనటువంటి భూపాలపల్లి ప్రాంత వాస్తవ్యులారా, యేసు ప్రభు నామములో మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, 2024 సంవత్సరము డిసెంబరు 1వ తారీఖున ఈ రీతిగా దేవుడు మనలందరినీ కూడా సజీవులుగా ఉంచాడు. ఇంతవరకు కూడా తన కృపను మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడుతూ ఉన్నాడు. ప్రియులారా, డిసెంబర్ మాసం అనగానే చాలా మంది కూడా మరి క్రిస్మస్ను జ్ఞాపకం చేసుకుంటారు. డిసెంబరు 25వ తారీఖున యావత్ ప్రపంచము కూడా ఈ యొక్క క్రీస్తు జన్మదిన సందర్భాన్ని యావత్ ప్రపంచము కూడా జరుపుకుంటూ ఉంటారు. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అసలు ఈ లోకములోనికి ఎందుకు అనుగ్రహించబడ్డాడు, ఎందుకు వచ్చాడు అనంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు రావాల్సి వచ్చింది అనంటే మానవాళి అంతా కూడా నశించక నిత్య జీవాన్ని పొందుకోవాలని. నిత్య జీవము అనంటే దానినే స్వర్గము అనంటారు, దానినే పరలోకము అని చెప్పి పిలుస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, ఈ యొక్క పరలోకము అనేటువంటిది శాశ్వతముగా ఉండేటువంటిది. భూలోకము మనం జీవించేటువంటి ఈ జీవితము శాశ్వతమైనది కాదు. మరి ఈ లోకంలో మనం జన్మించినటువంటి తర్వాత నిరంతరము కూడా మనం ఈ భూమి మీద ఉంటామా అనంటే ఉండలేం. కొంతమంది 60 సంవత్సరాలు బ్రతకొచ్చు, కొంతమంది 70 సంవత్సరాలు బ్రతకొచ్చు, కొంతమంది 30 సంవత్సరాలే బ్రతకొచ్చు, చెప్పలేం. ఏదో ఒక రోజున ఈ యొక్క లోకంలో నుంచి మనం అందరము కూడా వెళ్ళిపోక తప్పదు. అయితే మానవుని యొక్క దేహములో దేవుడు ఆత్మనుంచాడు. చనిపోయినటువంటి తర్వాత ఈ ఆత్మ దేహములో నుంచి సపరేట్ అయిపోతుంది. ఆత్మ దేహములో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంది. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, ఒక వ్యక్తి మరణించినటువంటి తర్వాత చచ్చిపోయాడు అని చెప్పనని అంటారు. చచ్చిపోయాడు అని అంటారు. అంటే చచ్చినది దేహము, పోయినది ఆత్మ. దానినే మరణము అని చెప్పి పిలుస్తారు. అయితే ఆత్మ ఈ దేహములో నుంచి మరి బయటికి వెళ్ళిపోయినటువంటి తర్వాత వెళితే 2 స్థలాలు, దానికి ఇంకా వేరే స్థలము లేదు. వెళితే పరలోకానికైనా వెళ్ళాలి, లేకపోతే పాతాళానికైనా నరకానికైనా వెళ్ళాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, 2 దారులు, ఒకటి పరలోకము మరి ఒకటి పాతాళం. అయితే మానవుని యొక్క ఆత్మ పరలోకానికి ఎప్పుడు చేరుతుంది అనంటే ఈ భూమి మీద మానవుణ్ణి సృష్టించినటువంటి సృష్టికర్తను తెలుసుకొని పాపపు జీవితంలో నుంచి విడుదల పొందినప్పుడే మానవుని యొక్క ఆత్మ పరలోక రాజ్యములోనికి ప్రవేశిస్తూ ఉంది. కనుక ప్రియులారా, ఏ భేదమునూ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రంగులో భేదం ఉంది, చదువులో భేదం ఉంది, అర్హతలలో భేదం ఉంది, భాషలలో భేదము ఉంది, ఎత్తులో భేదము ఉంది, దేశాలలో భేదాలు ఉంటూ ఉన్నాయి. కానీ పాపము దగ్గరకు వచ్చేటప్పటికి ఏ భేదమునూ లేదు. అందరూ పాపము చేసి అనేటువంటి మాట బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. కాబట్టి పాపములో ఉన్నప్పుడు మనము దేవుని రాజ్యములోనికి ఎలా ప్రవేశించగలుగుతాం? ఎట్టి పరిస్థితులలో కూడా అది సాధ్యము కాదు. కాబట్టి దేవుడు మానవుడు నరకములోనికి వెళ్ళిపోకుండా ఉండటానికే, మానవుడు నిత్య నాశనములోనికి, నిత్య నరకములోనికి వెళ్ళిపోకుండా ఉండటానికే మానవుని యొక్క ఆత్మ ఆయన రాజ్యములోనికి తీసుకోవటానికని చెప్పే మానవుని యొక్క పాపాలన్నీ కూడా క్షమించటానికే ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. అదే క్రిస్మస్. వీళ్ళరా, మానవుని యొక్క పాపాలు క్షమించటానికి
యేసు ప్రభువారు చేసిన కార్యం ఏంటి అనంటే, ఆయన దేవుడై ఉండి కూడా రక్త మాంసములు ధరించుకొని శరీరధారి అయి మనందరి కొరకు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకములోనికి వచ్చి మనందరి నిమిత్తమై ఆయన కలువరి శిలువ మీద మనందరి నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించాడు, మరణించాడు. చూడండి, ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు. కానీ ఆయన మనందరి పాపముల కోసము ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. కనుక తిరిగి లేచినటువంటి ఆ దేవుడు తిరిగి ఆరోహణమైపోయి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే వెళుతూ ఉన్నప్పుడు తన శిష్యులకు ఆజ్ఞాపించిన సంగతి ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పి ఆయన ఆజ్ఞాపించి వెళ్ళాడు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా ఆయన మనందరి మధ్య ఆయన ఉంటూ ఉన్నాడు. అయితే ప్రియమైన వారలారా, దేవుడు సెలవిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞను బట్టి మరి ఈ రోజున ఈ రీతిగా సంఘముగా మీ మధ్యలోనికి వచ్చి క్రిస్మస్ వర్తమానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సత్యముగా, మార్గముగా, జీవముగా ఉంటూ ఉన్నటువంటి దేవుడు. పునరుత్థానమును జీవమును నేనే అని అన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అని అన్నాడు. కనుక యేసు నామములోనే మనందరికీ కూడా రక్షణ. ప్రియులారా, ఇప్పుడు దేవుడు మనందరి కొరకు శిలువ మీద అంత త్యాగం చేశాడు కదా. ఇప్పుడు మనము చేయవలసింది ఏంటి అనంటే, మనం కూడా మరి శిలువ మీద చనిపోవాల్సిన పని లేదు, లేకపోతే ఎక్కడికైనా ఏదైనా యాత్రలు చేయాల్సినటువంటి పని లేదు. కానీ మనము విశ్వాసముతో ప్రభు దగ్గర మన స్థితిని మనము అంగీకరించాలి. నిజ దేవుడైన ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నీవు దేవుడు అని నమ్ముచున్నానయ్యా, నేను పాపినైనా నన్ను కరుణించయ్యా, పాపినైనా నన్ను క్షమించయ్యా అని చెప్పి మనస్ఫూర్తిగా నువ్వు గనక కోరుకున్నట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ పాపాలన్నింటి నుంచి కూడా నీకు విడుదలను కలుగజేస్తాడు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి పాపములు ఒప్పుకుంటే దేవుడు క్షమించి వేస్తాడు. ప్రియులారా, ఒకవేళ పాపము గనక ఒప్పుకొనకుండా నేనేం పాపం చేశానులే, నాలో ఏం తప్పుందిలే అని గనక మనం ఒకవేళ అనుకుంటే, ప్రియులారా, మనము క్రీస్తును వ్యతిరేకించినట్లే, క్రీస్తు శిలువను వ్యతిరేకించినట్లే, దైవత్వమును వ్యతిరేకించినట్లే, నిత్య జీవాన్ని కూడా మనము వ్యతిరేకించినట్లే. ఎవరైతే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభువా, పాపినైన నన్ను కరుణించు, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో అని చెప్పని అడుగుతారో వారు నిత్య జీవమునకు పాత్రులుగా ఎంచబడతారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే తరతరాలు నిలిచి ఉండేటువంటి నిత్యత్వములో, ఆ యొక్క స్వర్గరాజ్యములో, ఆ యొక్క పరలోక రాజ్యములో ఆ దేవునితోటి తరతరాలు కూడా ఉంటారు. ప్రియులారా, కనుక ఈ నిత్య జీవము కావాలా, ఈ యొక్క పరలోక రాజ్యములోనికి మరి చేరాలి అనంటే, నిత్య జీవములోనికి చేరాలి అనంటే యేసు మాత్రమే మార్గము. ఇది మతం కాదండి. చాలా మంది అనుకుంటారు క్రైస్తవ మతము అని అంటారు, కానీ ఇది మతము కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోక రాజ్యమునకు వెళ్ళటానికి, పరలోక రాజ్యమునకు మనలను చేర్చటానికి ఆయన మార్గముగా ఉంటూ ఉన్నటువంటి దేవుడు. కనుక ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరు. 2001 సంవత్సరములో ఆగస్టు మాసం 10వ తారీఖున నేను కూడా ఈ రీతిగా దేవుని దగ్గర నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోనైనా అని చెప్పి ప్రభు దగ్గర నా పాపాలన్నీ కూడా ఒప్పుకున్నాను. అది 2001 సంవత్సరము ఆగస్టు మాసము 10వ తారీఖు రాత్రి 10:30 ప్రాంతములో నేను మనస్ఫూర్తిగా మరి నన్ను నేను తగ్గించుకొని ప్రభు దగ్గర నా పాపపు స్థితిని అంతటిని కూడా ఒప్పుకున్నాను. దేవుడు నా మీద ఉన్నటువంటి ఆ పాప భారమునంతటిని